గణపతికి ఎన్నో స్వరూపాలు ఉన్నాయి. బాలగణపతి, తరుణ గణపతి, భక్తి గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, సిద్ధి గణపతి, విఘ్న గణపతి అని ఎన్నో స్వరూపాలు ఉన్నా కూడా మన కోరికలన్నిటినీ కూడా వెంటనే తీర్చగల గణపతి అంటే అది ఉచ్ఛిష్ట గణపతి మాత్రమే. మనకున్న కోరికలు చిన్న కోరికలైతే మీరు ఏ గణపతిని ప్రార్థించినా పర్వాలేదు. కానీ మీ కోరికలు పెద్దవి, మీ అప్పుల సంఖ్య పెద్దవి అంటే మీరు ప్రార్థించాల్సిన గణపతి ఉచ్ఛిష్ట గణపతి అన్నమాట. అలాంటి ఉచ్ఛిష్ట గణపతి యొక్క స్తోత్రం ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. 7 రోజులు ఈ స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అన్నది ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి. ఓం దేవ్య ఉవాచ నమామి దేవం సకలార్థదం తం సువర్ణవర్ణం భుజగోపవీతం గజాననం భాస్కరమేకదంతం లంబోదరం వారిభవాసనం చ కేయూరినం హారికిరీటజుష్టం చతుర్భుజం పాశవరాభయాని శృణిం చ హస్తం గణపం త్రినేత్రం సచామరస్త్రీయుగళేన యుక్తం షటాక్షరత్మానమనల్పభూతం మునీశ్వరైర్భార్గవపూర్వకైశ్చ సంసేవితం దేవమనాదకల్పం రూపం మనోజ్ఞం శరణం ప్రపద్యే వేదాంతవేద్యం జగతామదీశం దేవాదివంద్యం సుకృతైకగమ్యం స్తంభే రమాస్యం నను చంద్రచూడం వినాయకం తం శరణం ప్రపద్యే భవాక్యదావానలదహ్యమానం భక్తం స్వకీయం పరిషించదేయః కంఠశ్రుతాంభోభిరణన్యతుల్యం వందే గణేశం చ తమోరినేత్రం శివస్య మౌళావలోక్య చంద్రం సుషుండయ ముక్తదయా స్వకీయం భగ్నం విషాణం పరిభావ్య చిత్తే ఆకృష్టచంద్రో గణపోవతాంతః పితుర్జటాజూటతటే సదైవ భాగీరథీ తత్ర కుతూహలేన విహర్తుకామः సమహీధ్రపుత్ర్యా నివారితః పాదు సదా కజాస్యః లంబోదరో దేవకుమారసంఘైః క్రీడన్ కుమారం జితవాం జితేన కరేణ చోత్తోల్యననర్తరమ్యం దంతావళాస్యో భయతః సపాయాత్ ఆగత్యయోచ్చైర్హరినాభిపద్మం తదర్శ తత్రాశు కరేణ తచ్చ ఉద్ధర్తుమిచ్చన్ విధివాదవాక్యం ముమోచ భూత్వా చతురో గణేశః నిరంతరం సంస్కృతదానపట్టే లగ్నాం తు కుంజత్ ప్రభవావళీం వై తం శ్రోత్రదాలైరపసారయం తం స్మరేత్ గజాస్యం నిజహృత్సరోజే విశ్వేశమౌళిస్థితజన్నుకన్యా జలం గృహీత్వా నిజపుష్కరేణ హరం సలీలం పితరం స్వకీయం ప్రపూజయన్ హస్తిముఖः సపాయాత్ స్తంభే రమాస్యం కుశృణాంగరాగం సింధూరపూరారుణకాంతకుంభం కుచం ధనాశ్లిష్టకరం గణేశం ధ్యాయేత్ స్వచిత్తే సకలేష్టదం తం సభీష్మమాతుర్నిజపుష్కరేణ జలం సమాదాయ కుచౌ స్వమాతుః ప్రక్షాళయామాశ శటాస్య పీతౌ స్వార్థం ముతేసౌ కలభాననోస్తు సింజామనాగం శిశుభావమాప్తం కేనాపి సత్కారణతో దరిద్ర్యాం వక్తారమాద్యం నియమాధికానాం లోకైకవంద్యం ప్రణమామి విఘ్నం ఆలింగితం చారురుచామృకాక్ష్యా సంభోగళోలం విదవిక్వలాంగం విఘ్నౌక విధ్వంసనసక్తమేఘం నమామి కాంతం ద్విరదాననం తం హేరంబౌద్యద్రవికోటికాంతః పంచాననేనాభివిచుంబిదాస్యః మునిన్ సురాన్ భక్తజనాం చ సర్వాన్ సపాదురత్యాసు సదా గజాస్యః వైపాయనోక్తాని సనిశ్చయేన స్వదంతకోట్యా నిఖిలం లిఖిత్వా దంతం పురాణం శుభమిందుమౌళిః తపోభిరుగ్రం మనసా స్మరామి క్రీడాతటాంతే జలతా విభాస్యే వేలాజలే లంభపతి ప్రభీతః విచింత్య కస్యేతి సురాస్తతాదం విశ్వేశ్వరం వాక్పిరభిష్టువంతి వాచాం నిమిత్తం సనిమిత్తమాద్యం పదం త్రిలోక్యా మదతత్స్తుతీనాం సర్వైశ్చ వంద్యం న చ తస్య వంద్యః
स्थानोपरं रूपमसौ सपायात् इमां स्तुतिं यः पठतीह भक्त्या समाहितप्रीतिवतीव शुद्धः संसेव्यते चेन्दिरया निदां तं दारिद्र्यसङ्गं सविदारयेन्नः इति श्रीरुद्रयामलतन्त्रे हरगौरीसंवादे उच्छिष्टगणेशस्तोत्रं समाप्तम्. శ్రీ రుద్రయామళములో పార్వతీదేవి శివస్వరూపాన్ని అర్థించగా శివుడు ప్రసాదించిన మహాద్భుతమైన స్తోత్రమే ఈ ఉచ్చిష్ట గణపతి స్తోత్రం. ఈ స్తోత్రమును భక్తి శ్రద్ధతో ఎవరైతే వింటారో 7 రోజులలో వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు చేరుతాయి. అలాంటి ఒక అద్భుతమైన స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జై జయ శంకర, హర హర శంకర.